ఇది మన ఛానల్ లోగో. అది చూడంగానే చాలామందికి అర్థమైపోతుంది మోస్ట్లీ, బట్ ఎవరికైతే అర్థం కాదో నేను చెప్తా. సో యూజువల్లీ మనం ఈ ఛానల్లో ఏం చేస్తాం అనే దాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి నేను ఆ లోగోలో పెట్టినా అనమాట. సో ద ఫస్ట్ బ్లాక్ వచ్చి బైకింగ్. సిన్స్ మన ఛానల్ మోస్ట్లీ బైకింగ్ గురించి ఉంటుంది కాబట్టి సో ఆ బైకింగ్ని రిఫ్లెక్ట్ చేసేటట్టు ఒక బైక్ సింబాలిక్గా పెట్టిన. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి నేను నాట్ జస్ట్ బైకింగ్, నా ఫ్రెండ్స్తోని క్యాంపింగ్కి కూడా వెళ్తుంటాం మౌంటైన్స్లో. సో ఆ క్యాంపింగ్ని రిఫ్లెక్ట్ చేసేటట్టు ఒక టెంట్ సింబాలిక్గా పెట్టిన. అండ్ ద థర్డ్ వన్ వచ్చి మనం బైకింగ్ అయినా క్యాంపింగ్ అయినా టూరింగ్ ట్రావెలింగ్ యూజువల్లీ మోస్ట్లీ మనం మౌంటైన్స్లో చేస్తాం కాబట్టి అది రిప్రజెంట్ చేసేటట్టు ఒక మౌంటైన్ పెట్టిన. అండ్ ఇదంతా కవర్ చేసేది ఒక కెమెరాతోని. అండ్ నేను వ్లాగింగ్ కూడా చేస్తాను కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేసేటట్టు ఒక కెమెరా సింబల్ పెట్టిన. అండ్ మోస్ట్లీ మనం యాక్షన్ కెమెరాసే యూజ్ చేస్తాం కాబట్టి యాక్షన్ కెమెరా సింబాలిక్గా పెట్టిన. సో ఓవరాల్గా ఇది మన లోగో ఇంటెన్షన్ అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. మనము లాంగ్ టూరింగ్ చేసేటప్పుడు టీవీఎస్ ఎక్సెల్ నడుపుతున్నామా, హోండా యాక్టివా నడుపుతున్నామా, లేకపోతే యమహా R15 నడుపుతున్నామా, లేకపోతే హయాబుసా నడుపుతున్నామా, అవెంజర్ నడుపుతున్నామా, హార్లీ డేవిడ్సన్ నడుపుతున్నామా, ఎక్స్పల్స్ నడుపుతున్నామా, BMW 1250 GS నడుపుతున్నామా, ఇదంతా మ్యాటర్ కాదు. ఏ బండి నడిపినా లాంగ్ జర్నీలో బట్ పెయిన్ అనేది కామన్. సో కొన్ని బైక్స్ 100 కిలోమీటర్స్కే స్టార్ట్ అయిపోతుంది బట్ పెయిన్, ఇంకొన్ని బైక్స్ 200 కిలోమీటర్స్, ఇంకొన్ని బైక్స్ 250 కిలోమీటర్స్ తర్వాత బట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. బట్ బట్ పెయిన్ అనేది కామన్ అక్రాస్ ఆల్ ద బైక్స్. ఎంత ప్రీమియం బైక్ ఉన్నా బట్ పెయిన్ అయితే కామన్. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఇది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు దాట్ ఒక చిన్న ఇన్ఫో ఇద్దాం అనుకుంటున్నా రిగార్డింగ్ రైడ్స్. సో రైడ్ అప్డేట్ ఏంటంటే మీ అందరికి తెలుసు వైరస్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది మన లైఫ్స్ పైన అనేది. అందరం లాక్డౌన్ ఫేజ్లో ఉన్నాం. అండ్ ఈ టైంలో ఆ లాక్డౌన్ ఫేజ్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడమే బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు మనకున్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ వచ్చి అదే. బట్ కొంతమంది ఎప్పుడెప్పుడు ఈ లాక్డౌన్ అయిపోతుందా, ఎప్పుడు బైక్ స్టార్ట్ చేద్దామా, ఎప్పుడు టూరింగ్ చేద్దామా, ట్రావెలింగ్ చేద్దామా అని చూస్తున్నారు. బట్ దట్స్ నాట్ సేఫ్. ఎందుకంటే నేను నా KTM అడ్వెంచర్ 390 కోసం 3 years వెయిట్ చేసిన. నాట్ జస్ట్ 3 months, 3 years వెయిట్ చేసిన. అండ్ బైక్ వచ్చినాక, బైక్ కొన్నాక అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, మొత్తం రైడ్ ప్లాన్స్ అన్నీ వేసిన. సో నేను జూన్ జూలై ఆ టైంలో లదాఖ్ ప్లాన్ అని అనుకున్న. ఈవెంట్ ట్రిప్ ప్లాన్ మొత్తం వేసేసిన, అవుట్ స్కెచ్ మొత్తం వేసేసిన. నాకు కూడా పోవాలనే ఉంది లదాఖ్కి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. హైలీ ఇంపాసిబుల్ అంటే పోవచ్చు, ఏదో ఒక మతలబ్ చేసి పోవచ్చు, అది కాదు మ్యాటర్ అక్కడ. మనము రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మనమే ఆ వైరస్ని క్యారీ చేస్తుండొచ్చు వైల్ ట్రావెలింగ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లదాఖ్కే పోతున్నాం అనుకోండి, హైదరాబాద్ టు లదాఖ్, ఎన్నో ప్లేసెస్ 2500 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. ఈ 2500 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నాకు ఎక్కడో దగ్గర వైరస్ నాకు తగిలే ఛాన్స్ ఉంది. అది తీసుకుపోయి నేను ఇంకొకరికి అంటించే ఛాన్స్ ఉంది. అది తీసుకుపోయి ఇంకొకరికి, అట్లా స్ప్లిట్ చేసుకుంటూ పోతే నేనే పెద్ద క్లస్టర్ అవుతా, అందరికి అంటించిన అవుతా. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ నీకు రాకపోయినా, నువ్వు అంటిపోయినా, ఆ ప్లేసెస్కి పోయినప్పుడు హోటల్స్లో స్టే చేయాలి. ఆ హోటల్లో అంతకుముందు ఎవరెవరు ఉన్నారో తెలియదు. అండ్ ఫుడ్ అయితే బయటనే తినాలి, వండుకొని తిననీకైతే ఉండదు. ఈవెన్ అక్కడ కూడా వైరస్ తగిలే ఛాన్స్ ఉంది. సో ఇట్లాంటి టైంలో రైడ్స్ అనేది క్యాన్సిల్ చేసుకుంటేనే బెటర్. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ పోవచ్చు లదాఖ్, నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. బట్ కొంతమంది ఉన్నారు, ఏమంటారు, అది అత్యుత్సాహం అంటారు కదా, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు పోదామని చూస్తున్నారు. బట్ నేను సజెస్ట్ చేసేది అయితే ఈ ఇయర్ అట్లీస్ట్ ఇయర్ ఎండ్ వరకు ఏ రైడ్ ప్లాన్స్ పెట్టుకోకపోవడమే బెటర్. ఇండియన్ టూరిజంని డెవలప్ చేసే రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. బట్ మన టూరిజం ఇండస్ట్రీని మనమే రివైవ్ చేసుకుందాం. బట్ ఇప్పుడు కాదు,
జస్ట్ డౌన్ ద లైన్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత. సో ఐ హోప్ ఇది నేను ఏమంటున్నా అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోడక్ట్ నా. సో మనకి ఈ ప్రోడక్ట్ ఏంటంటే రైడ్ ఆన్ ఎయిర్ కుషన్ టైప్ అనమాట. జస్ట్ లైక్ మన బైక్ సీట్ పైన కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దట్ మనకి బట్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ ఎక్కువ రాకుండా చూసుకుంటుంది. సో ఈ ప్రోడక్ట్ కొంటే మనకి 4 ఐటమ్స్ వస్తాయి బాక్స్లో. ఒకటి వచ్చి మెయిన్ ఇదే కుషన్, ఇందులో ఎయిర్ ఫిల్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చి ఆ కుషన్ని కవర్ చేసే కవర్. అండ్ థర్డ్ వన్ రెయిన్ కవర్, వర్షం పడ్డప్పుడు దాన్ని కవర్ చేయడానికి రెయిన్ కవర్. అండ్ ఇంకొకటి వచ్చి పంప్, అందులో ఎయిర్ ఫిల్ చేయడానికి ఈ పంప్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నది, ఇది రైడ్ ఆన్ ఎయిర్ కుషన్ ఉంది కదా, దానికి ఏమన్నా పంచర్ లాగా అయ్యి చిన్న హోల్స్ లాగా అయ్యి ఎయిర్ లీకేజ్ అవుతుంది కదా, అప్పుడు ఈ స్టిక్కర్స్ దానికి పెట్టేసి అది ప్యాచ్ వర్క్ లాగా చేసేయచ్చు అనమాట. నేను ఎందుకు ఇదే సజెస్ట్ చేస్తా అంటే ఫిగో స్నేల్ స్పోర్ట్, ఇది ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే దిస్ ఈజ్ ద థిన్నెస్ట్ రైడ్ ఆన్ ఎయిర్ కుషన్. చూస్తున్నారు కదా ఎంత సన్నగా ఉందో, జస్ట్ 0.5 సెంటీమీటర్స్. మార్కెట్లో వేరేవి కూడా ఉన్నాయి, బట్ దాని థిక్నెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ సైజ్ ఉంటుంది దాన్ని, అంటే 2-3 టైమ్స్ ఎక్కువ దాని సైజ్. అప్పుడు ఏమవుతుంది అంటే షార్ట్ రైడర్స్కి బైక్ పైన ఈ కుషన్ పెట్టినాక కాళ్ళు అందేది కష్టమవుతుంది. సో షార్ట్ రైడర్స్కి అయితే ఇది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు ఇది ఎట్లా పెట్టాలో చూపిస్తా. ఫస్ట్ ఈ కుషన్ ఉంది కదా, ఈ కవర్లో పెట్టేసేయాలి. సో ఆ కుషన్ కవర్లో పెట్టినాక ఈ పంప్ ఇచ్చిండు కదా, ఈ పంప్తోని ఇక్కడ నాబ్ ఉంది, ఈ నాబ్లో ఈ పైప్ పెట్టేసి పంప్ చేయాలి. పంపింగ్ చాలా ఈజీ, పెద్ద ఎఫర్ట్ ఏమి ఉండదు. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఈ రైడ్ ఆన్ ఎయిర్ కుషన్స్లో ఎప్పుడు కానీ 50-60% ఎయిర్ మాత్రమే ఫిల్ చేయాలి. కంప్లీట్ ఫిల్ చేస్తే ఏంటంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎయిర్ ఫిల్ చేసిన 60%, జస్ట్ ఈ పైప్ తీసేసి ఈ నాబ్ని ఇట్లా లాక్ చేయాలి. సో ఇప్పుడు ఎయిర్ అనేది ఫిల్ అయిపోయింది ఇంట్లో. ఇప్పుడు ఇది బైక్ పైన ఎట్లా పెట్టాలనేది చూపిస్తాను. బిఫోర్ దట్ యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఓవర్ హియర్. సో ఆ ఫిగో స్నేల్ స్పోర్ట్ అది సీట్ పైన ఇన్స్టాల్ చేయడానికి మనం సీట్ అనేది తీయాల్సి వస్తుంది, అదర్వైజ్ పెట్టడానికి కష్టమవుతుంది. సో ఫస్ట్ సీట్ దిద్దాం. సో సీట్ తీసినాం కదా, మనం ఇప్పుడు రైడ్ ఆన్ ఎయిర్ కుషన్ దీన్ని పెట్టేసేయాలన్నమాట. వెరీ ఈజీ. ఎండ మాత్రం బీభత్సంగా పోతుంది, చూస్తున్నా ఫుల్ టు స్వెట్. సో ఇప్పుడు ఈ కవర్కున్న ఈ స్ట్రాప్స్ ఉన్నాయి కదా, ఇది సీట్కి మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ లెంత్ చూసుకొని పెట్టేసేయాలి. సో సీట్ కింద నుంచి ఈ 2 స్ట్రాప్స్ పెట్టేసేయాలి. ఇవి మోరోవర్ ఎలాస్టికే, మన సీట్ సైజుని బట్టి ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టినాక మళ్ళీ యాజ్ యూజువల్గా సీట్ బ్యాక్ ఇన్ పొజిషన్. చూసారు కదా, యాజ్ సింపుల్ యాజ్ దాట్.
వెరీ ఈజీ టు ఇన్స్టాల్. అండ్ ఈ కుషనీ ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఇగో ఇంత డెప్త్ ఉంటుంది దీనికి. సో బట్కి పెయిన్ అనేది తక్కువ వస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, బట్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెరాజ్ స్టాక్ సీట్ వచ్చి ఇది మన బైక్తో వచ్చే సీట్ కొంచెం హార్ష్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది. టూరింగ్కి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. అండ్ ఇది నాట్ జస్ట్ దిస్ బైక్, ఏ బైక్ అయినా ఫిట్ అవుతుంది. యూనివర్సల్ సైజ్ ఇది. మనం క్లాసిక్స్కి వాడవచ్చు, స్కూటర్స్కి వాడచ్చు, రెగ్యులర్ బైక్స్కి వాడవచ్చు. అండ్ మీకు ఇప్పుడు అది చూపిస్తాయి ఇట్లా. సో సిమిలర్లీ స్కూటర్స్కి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇట్స్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ లుక్స్, వెరీ ఈజీ. ఇంకా బైక్ కన్నా స్కూటర్కే చాలా ఈజీ ఇన్స్టాల్ చేయడం. అండ్ నాట్ జస్ట్ స్కూటర్స్, ఇది క్లాసిక్ ఉంది కదా, క్లాసిక్ 350, దానికి కూడా ఫిట్ అవుతుంది ఇది. సో క్లాసిక్ 350 మీద కూడా జస్ట్ ఇది పెట్టేసి ఈ స్ట్రాప్స్ని సీట్ కింద నుంచి తీసుకొని అటు నుంచి కనెక్ట్ చేసేస్తే సెట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కంపాటబుల్ విత్ ఆల్ ద బైక్స్ అండ్ స్కూటర్స్. రెగ్యులర్ బైక్స్ కావచ్చు, అడ్వెంచర్ బైక్స్ కావచ్చు, క్లాసిక్ బైక్స్ కావచ్చు, స్కూటర్స్ కావచ్చు. సో అన్నిటికీ కంపాటబుల్ ఇది. అండ్ ఇది ఫ్రంట్ సీట్ ప్రోడక్ట్. సిమిలర్లీ ఇట్లాంటిదే రేర్ సీట్కి కూడా ఉంది, రైట్? లైక్ పిలియన్కి కూడా హెల్ప్ఫుల్ అయ్యేటట్టు కొంచెం షేపింగ్ డిఫరెంట్ ఉంటుంది దాన్ని. సో ఈవెన్ ఇప్పుడు మీరు పిలియన్తో ట్రావెల్ చేస్తున్నారంటే పిలియన్కి కూడా ఒక ప్రోడక్ట్ ఉంది, ఫిగో వాళ్ళది, సేమ్ ఇట్లాంటిది. సో యూ కెన్ చెక్అవుట్ దాట్ వన్ యాజ్ వెల్. అండ్ ఇది ఒక్కసారి దాంట్లో ఎయిర్ ఫిల్ చేస్తే మనకి 400 కిలోమీటర్స్ మినిమం అయితే అది అట్లనే ఉంటుంది ఎయిర్. అండ్ ఆఫ్టర్ 400 కిలోమీటర్స్ మళ్ళీ దాన్ని పంప్ యూజ్ చేసి ఎయిర్ ఫిల్ చేసుకుంటే బెటర్. అండ్ నేనైతే నమ్మేది ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా పర్ఫెక్ట్ అయితే కాదు, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కొన్ని ఫ్లాస్ ఉంటాయి. దీనికి కూడా ఒక ఫ్లా ఉంది, చూపిస్తాను మీకు. సో ఈ నాబ్ ఉంది కదా, మనం ఇప్పుడు ఇది ఎయిర్ ఫిల్ చేసే నాబ్. ఇది మనం కూర్చున్నప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, నేను ఇది ఓనర్షిప్ రివ్యూ, నేను ఇది ఊటీ రైడ్కి కంప్లీట్గా వాడినా కాబట్టి చెప్తున్నా. మనం ఇప్పుడు బైక్ మీద కూర్చున్నప్పుడు ఈ నాబ్ ఏదైతుందో, మనం కూర్చున్నప్పుడు మన వెయిట్ ఈ కుషన్ మీద పడి ఒక్కోసారి ఈ నాబ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది ఒక ఫ్లా ఉంది, నాకు ఇది ఒక్కటి నచ్చలేదు. మేబీ ఈ నాబ్ డిజైన్ కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండేది. బట్ అన్నిసార్లు ఏం కాదు, కొన్నిసార్లు అట్లా అవుతుంటుంది. నేను ఇది అబ్జర్వ్ చేసిన, ఒక 4-5 టైమ్స్ ఎయిర్ ఫిల్ చేస్తే ఒక 1-2 టైమ్స్ ఇది నాబ్ అనేది ఇట్లా ఊసిపోయి ఎయిర్ అంతా లోపడున్న ఎయిర్ మొత్తం వెళ్ళిపోయింది. అండ్ ఫ్లాట్ అయ్యి మళ్ళీ బ్యాక్ పెయిన్ రావడం మొదలుపెట్టింది అనమాట. సో ఇది ఒక్కటే ఫ్లా దీనికి. అదర్వైజ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఫర్ యువర్ బైక్, అండ్ ఎస్పెషల్లీ లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళకి. సో జర నా ఫేస్ని భరించండి, ఎండ ఘోరంగా కొడుతుంది, ఐఎమ్ స్వెట్టింగ్ లైక్ హెల్. సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, రైడ్ ఆన్ ఎయిర్ కుషన్స్ అనేది మన బైక్కి లాంగ్ టూరింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 100% హెల్ప్ఫుల్ అయితే కావు మీకు కంప్లీట్లీ. అసలు వితౌట్ బ్యాక్ పెయిన్, వితౌట్ బట్ పెయిన్ మీరు డెస్టినేషన్కి రీచ్ అవుతారని అయితే నేను చెప్పను కూడా. ఎందుకంటే 100% రిజల్ట్ అయితే ఉండదు, బట్ 70-80% అయితే మ్యాక్సిమం హెల్ప్ఫుల్ చేస్తుంది ఏది మన బట్ పెయిన్ రాకుండా అండ్ బ్యాక్ పెయిన్ రాకుండా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఐ హోప్ ఈ ప్రోడక్ట్ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. And follow me on Instagram and Facebook over here. See you in the next vlog. Bye. Thank you.